మణిపూర్లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పాంబాయి వర్గానికి చెందిన 4 ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంఫాల్ వెస్ట్ పరిధిలోని లమ్డెంగ్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల క్యాంపుపై మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. భద్రతా దళాల నుండి లూటీ చేసిన ఆయుధాలను అమ్మకానికి తెచ్చారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు లామ్డెంగ్ లో సోదాలు చేశాయి. 4 యుఎన్ఎల్ఎఫ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టైన వారిలో అరంబామ్, టామ్, హైస్నామ్ థామస్ ఉన్నారు. ఈ ఆపరేషన్ లో వారి క్యాంపు నుండి భారీగా అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో AK సిరీస్ రైఫిళ్లు, M సిరీస్ రైఫిళ్లు, పిస్తళ్లు, ఒక RPG లాంచర్ ఉన్నాయి. వీరి వద్ద నుండి ఒక ఇన్సాస్ లైట్ మెషిన్ గన్, 3 మ్యాగజైన్లు, భారీగా లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2023లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ సంస్థకు చెందిన కొందరు సభ్యులు స్థానికంగా ఆయుధాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో భద్రతా దళాలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి.